అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అది మంగళవారం ఉదయం 7 గంటల సమయం. బడికెళ్లేందుకు పిల్లలు త్వరగా రెడీ అయ్యారు. ఇంటి ముందుకు స్కూల్ బస్సు రావడంతో ఎక్కేశారు. ఓ చోట స్కూల్ బస్ రైలు పట్టాలు దాటుతుంది. అయితే ఇదే సమయానికి అతివేగంగా వచ్చిన రైలు ఆ స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులంతా రైలు పట్టాలపై పడిపోయారు. అందులో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగింది? తమిళనాడులోని కడలూరులో మంగళవారం ఉదయం ఓ స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకొని బయలుదేరింది. అయితే కడలూరు రైల్వే స్టేషన్ వద్ద స్కూల్ బస్సు పట్టాలు దాటుతూ ఉంది. అదే సమయానికి ట్రైన్ రావడాన్ని గమనించని సిబ్బంది గేటు వేయడం మర్చిపోయారు. దీంతో స్కూల్ బస్సు పట్టాలను క్రాస్ చేసే ప్రయత్నంలో వేగంగా వచ్చిన రైలు ఆ స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో స్కూల్ బస్సు గాల్లోకి ఎగిరి 10 మీటర్ల దూరంలో పడిపోయింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులు చెల్లాచెదురుగా రైలు పట్టాలపై పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పిల్లలను రక్షించే ప్రయత్నం చేశారు. ఇక హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గేట్ కీపర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. రైలు వస్తున్న సమాచారం తెలిసి కూడా రైల్వే గేట్ మూయకుండా నిద్రపోయాడని స్థానికులు తెలిపారు. గేట్ కీపర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమంటూ స్థానికులు అతన్ని చితకబాదారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.